సంస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అధిష్టాన దైవమైన నారాయణుడికి, అదేవిధంగా మనందరి హృదయాల్లో వెలుగుతున్న పరమాత్మ స్వరూపాన్ని నమస్కరించుకుంటూ, ఏదైనా ఒక కార్యం చేయాలన్నప్పుడు ఆ కార్యానికి ఒక కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక అని అంటుంటారట. ఏదన్నా సత్కార్యం చేయాలనుకున్నాం, కర్త ఎవరు అంటే ఎవరం శాశ్వతం కాదండి. ఈరోజు ఒకరము మన ఇంట్లో ఈశ్వర్ గారు మా ఇల్లు అనుకున్నారు, వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూర్చున్నారు, ఈ కార్యం మా ఇంట్లో జరగాలి అన్నారు. అయితే ఆ ఇల్లుతో మనకి ఎంతకాలం సంబంధం ఉంటుంది అని కూడా మనం ఆలోచించాలి. అంటే అదంతా మన తరాలకు ఇవ్వాల్సిందే, వంశపారంపర్యం. మన కొడుకులకు ఇస్తాం, ఆ కొడుకులు నాది అనుకుంటారు, చేస్తుంటే కూడా నేను చేస్తున్నా అనుకుంటాను. చేసేవాడెవరు? తను చేస్తున్నట్టు కాదు, చేసే కార్యక్రమం తన వలనే జరుగుతున్నది అనేటువంటి స్వార్థ బుద్ధి కూడా ఉండదు. ఇది వంశానుగతంగా పరంపరగా మనిషి చేసేటువంటి కార్యం. అయితే చేస్తే మంచిదా, చేయకుంటే మంచిదా అంటే, చేస్తే అపశృతులు ఉన్నా కూడా, కష్టాలు ఉన్నా కూడా సమాజంలో ఏ కార్యమైనా చేయదగింది. ఉన్నప్పటికీ కూడా, కష్టాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆచరించదగింది. ఎందుకంటే ఉత్తమ కర్మ కాబట్టి. అటువంటి ఉత్తమ కర్మను విష్ణు సహస్రనామ కార్యక్రమంలో భాగంగా మరి ఈశ్వర్ గారి ఇంట్లో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఒక్క అద్భుతం అయితే నాకు ఈరోజు కనపడింది. అదేమిటంటే 3 తరాల వాళ్ళు కూర్చొని పారాయణం చేశారు. ఎవరు వాళ్ళు? ఈశ్వర్ గారి కుటుంబము, శ్రీమతి గారు, అక్కయ్య గారు ఒక తరం, రాము మరి జ్యోతి గారు వాళ్ళది ఒక తరం, అంతా పిల్లలు. 3 తరాలు ఒక చోట కూర్చొని విష్ణు సహస్రనామం చేస్తూ నేను ఈ ఊళ్ళో చూడలేదు. ఇంకెక్కడ చూస్తే చూసి ఉండొచ్చు. అయితే వాస్తవంగా ఇది జరగాల్సిన కార్యక్రమం. వారానికి ఒకరోజైనా సరే తప్పనిసరిగా సామూహిక పారాయణం, సామూహిక భోజనం. ఏ ఇంట్లో అయితే ఉండదో సామూహిక భోజన సమయంలో ఉన్నదేదో లేనిదేదో కలుపుకొని అందరం తినే తత్వంలో అది పరమాత్మ తత్వానికి మనం అందరం బ్రహ్మార్పణం, బ్రహ్మహవే, బ్రహ్మాగ్నం, బ్రహ్మనావతం, బ్రహ్మైవదేవం గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధానం. ఎవరికి ఇస్తున్నావు ఈ అన్నాన్ని అంటే బ్రహ్మకిస్తున్నా. ఎక్కడున్నాడు ఆ బ్రహ్మ? లోపల ఒక అగ్ని ఉన్నది. లోపల ఆ అగ్నిని ఏమంటాము? జఠరాగ్ని అంటాము. ఆ జఠరాగ్నియే యజ్ఞము. యజ్ఞం అంటే జ్వాల అని ఒక అర్థం తీసుకోవచ్చు. యజ్ఞం అనే దానికి పవిత్ర కర్మ అనే అర్థం ఉంది. అయితే మన పుట్టలో ఉండేటువంటి అగ్ని మాత్రం జఠరాగ్ని. అక్కడ ఒక యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞంలో ఏ వస్తువులు వేయాలి, ఏవి వేయకూడదు అని నియమాలు ఉంటాయి. అయితే మన శరీరంలో కూడా ఏ వస్తువులు వేస్తే ఆ పరమాత్మ తీసుకుంటాడు, ఆ అగ్ని తీసుకుంటుందో ఆ వస్తువులే మనం లోపల పంపించవలసి ఉంటుంది. అందుకని సామూహిక యజ్ఞము, సామూహిక పారాయణము, కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా కుటుంబము దాన్ని పంచుకొని స్వాగతించడము, కష్టాలు వచ్చినప్పుడు కూడా అనుభవించగలగడం, వాటిని ఈ కష్టాలు పరమాత్మ యొక్క అనుగ్రహం వలనే కలిగినాయి. దుఃఖేశ్వ అనుదిగ్రమణ సుఖేషు విగత స్పృహ. సుఖం వచ్చింది వెంపర్లాడద్దు, దుఃఖం వచ్చింది చెదిరిపోవద్దు, వస్తే వచ్చిందిలే, అవి బండి చక్రం లాంటి సుఖ దుఃఖాలు అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాయి అనే భావనతో మనం ఎవరైతే బ్రతుకుతామో ఆ కుటుంబము ఎప్పుడు సురక్షితంగా భద్రంగా ఉంటుంది. మనం అనుకుంటాం ధనం ఉంటే సుఖం ఉంటుంది అనుకుంటున్నాం, కానీ శాస్త్రం ఏం చెప్తుంది తెలిసిందా? ధనమెచ్చిన మదమెచ్చిన వత్సరంబు మరి మరి హెచ్చును, ధనముడిగిన మదముడుగును మదముడిగిన వత్సరంబు మరి మరి ఉడుగును అని చెప్తుంది. అంటే ధనం మీద ఉండేటువంటి అభిప్రాయాన్ని కొట్టేయడం లేదు. ధనం మూలం ఇదం జగత్ అనే ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ధనం అనేది మనల్ని బ్రతికించడానికి ఉపయోగపడుతుంది తప్ప మన లోపల అహంకారం తేవడానికి ఆ ధనం ఉపయోగపడకూడదు. ధనము చేత అహంకారము కానీ, లేక అందము చేత అహంకారము కానీ, విద్యా బలము చేత అహంకారం కానీ, లేక పాండిత్యము చేత కానీ, ఇతరత్ర కానీ ఏ విధమైన బలములేవి కూడా పనిచేయవు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపంచిక సుఖాలను అనుభవించేటువంటి క్రమంలో మనమంతా నాది అనే భావన కాదు, నేను అనే భావన కాదు. నేను అంటే ఒకవేళ అనుకోండి, నేను అనుకుంటే ఎవరు అనుకుందాం? మనము ఆత్మని అనుకోవాలి. అయితే మరి నేనే నా దేహం అంటున్నాం కదా, నా చెవులు, నా ముక్కు, నా కన్ను ఏమైందంటే నా కన్ను బాగాలేదు సార్ అంటే అంటున్నట్టు. అరే నీవెవరు, కన్ను ఎవరయ్యా అంటే నీవు కన్ను వేరే, ఈ కన్నుతో నీకు సంబంధం ఏర్పడింది. ఈ కన్నును కనపడడానికి కావలసిన దృశ్య శక్తి ఎక్కడి నుంచో ఇస్తుంది.
ఆ దృశ్య శక్తిని ప్రసారం చేసేటువంటి ఒక చైతన్య శక్తి నీ లోపల ఉంది. ఆ చైతన్య శక్తి ఆత్మ. అందుకొరకే ఏం చెప్పినంటే ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాన్ని యంత్రారూఢ అని మాయ. అరే నీవు బాగా గమనించిన ఆయన, నీ శరీరం అంటే ఏమో అనుకుంటున్నావు, ఇది మాయా యంత్రము. అంటే మన శరీరాన్ని పోల్చుకుందామా అంటే ప్రకృతి కూడా అంతే. నీ లోపల ఏదైతే ఉందో, ఏవి పృథ్వీ, జలము, అగ్ని, వాయు, ఆకాశం, వీటిని పంచభూతాలు అంటారు. ఈ పంచభూతమయమైనటువంటి ప్రకృతి కూడా నీ లోపలనే ఉంది. లేదా చూసుకుందాం. పృథ్వీతత్వం అంటే కండరాలు, శరీర భాగాలంతా కూడా. జలతత్వం, నీళ్లు మన లోపల ఎట్లా ఉన్నాయి, 65% నీళ్లు మన శరీరం లోపల ఉంటాయి అన్నమాట రకరకాల రూపంలో. పృథ్వీ, జలం, అగ్ని, ఇంతకుముందుకే చెప్పుకున్నాం, మన లోపల అగ్ని ప్రజ్వలిస్తుంది. ఆ అగ్ని కనుక తక్కువైనట్లయితే జ్వరం తక్కువైంది అని అనుకుంటాం, సరిపోయినట్టుంటే సరిపోయింది అనుకుంటాం. ఎక్కువ పెరిగితే జ్వరం వస్తుందని మళ్ళీ అప్పుడు డోలో 650, 625 టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. అందుకని అగ్నితత్వం ఉంది. జలం తత్వం, పృథ్వీ, జలము, అగ్ని, వాయువు లేకుండా మనం బ్రతకలేమండి. ప్రతి శ్వాస, ఒకసారి శ్వాస వచ్చిందంటే ఎంబడే ఏమాత్రం హరనో శివనో దివ్యనామాన్ని తలవాల్సి ఉంటుంది. ఎందుకంటే మరో శ్వాస రావడానికి నువ్వు స్వాగతించినట్టు. అందుకని ఏం గ్యారంటీ లేదు. మనం ఇంకో శ్వాస తీసుకుంటామనే గ్యారంటీ మనకేం లేదు. ఎన్ని శ్వాసలు తీసుకుంటామో తెలియదు. ఎన్ని శ్వాసలు తీసుకోవాలనో పరమాత్మ నిశ్చయించి నేను పంపించిండు. దాన్ని పాడు చేసుకుంటే కాస్త త్వరగా పోతావు అంతే. ఎందుకు పోతావు అంటే శరీరము నష్టమైనప్పుడు ఏమవుతుంది, శరీరం పాడైపోయింది. ఒకడు అంటాడు, అరే తాగుద్దురా ఆరోగ్యం పాడవుతుంది, క్యాన్సర్ వస్తుంది అని చెప్పాడు. నేను సచ్చినా సరే కానీ మానని అంటాడు. అంటే దాన్ని మనం ఏం చేయలేము. అది అకాల మృత్యువే అవుతుంది. అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, సర్వపాప క్షేకరం అని చెప్పినప్పుడు ఈ శరీరం పరమాత్మ లోపల లీనం కావాలనేటువంటి కోరిక ఉండాలన్నమాట. ఆ విధమైనటువంటి ప్రవర్తనతో మనం ఉన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారంలో కానీ, మనం మాట్లాడేటువంటి మాటలో కానీ, మనం వ్యవహరించే తీరులో కానీ సమస్తం అంతా బ్రహ్మమయం కావాలి. అంతా బ్రహ్మమయం అనేటువంటి భావన మన మనసులో కలిగితే ఎత్ర గీత విచారస్య పఠనం పాఠనం శృతం, ఎంత అద్భుతంగా చెప్పించండి మీరు బరు అప్పుడే చెప్తారు. గీతామే పరమా విద్య బ్రహ్మరూప నసంశయ అర్ధమాత్ర క్షరాన్నిత్య అనిర్వాచ్య పదాత్మిక అని చెప్తున్నమాట. ఏమిటిది అంటే ఓం అర్ధమాత్ర. ఆ శబ్దం ఎక్కడైతే వినబడుతుంది, ఎక్కడ వినబడుతుంది, భగవద్గీత చదివిన ప్రతి శ్లోకాన్ని ఓం కలిపిన. ఓం ఓం అకారం ఉకారం మకారముల చేత నిర్మితమైనటువంటి సృష్టి స్థితి లయలకు సంబంధించినటువంటి బ్రహ్మ విష్ణు ఈశ్వర సంబంధమైనటువంటి త్రిమూర్త్యాత్మక తత్వం కలిగిన ఆ శబ్ద సమూహం అంతా కూడా దాన్ని వేదము అన్నారు. వేదం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మూడు తత్వాల నుంచి లభ్యమవుతుంది. అందుకనే మనం అనుకుంటున్నట్టుగా వాస్తవంగా ఒకసారి మనం ఆలోచిస్తే కొంచెం జాగ్రత్తగా, ఇక్కడ బ్రహ్మ అంటే ఎక్కడో ఉన్నాడు, ఈయన ఏదో సత్యలోకంలో ఉన్నాడు, ఆయనకు భార్య ఉంది, ఆయన వీణ వాయించుకుంటే కూర్చుంటుంది, ఈయననేమో అవి తలరాతలు రాసుకుంటే కూర్చుంటాడు. ఇదంతా ఏం కాదండి. తలరాతలు రాసే ప్రక్రియ మన దగ్గరనే ఉన్నది. చిత్రగుప్తుడు మన దగ్గరనే ఉన్నాడు. ఎవరు ఎక్కడున్నాడు? ఈశ్వర సర్వభూతాన. ఆ ఈశ్వరుడు సర్వభూతంలో అంటున్నాడు. ఏ రూపంలో ఉన్నాడు అంటే సెల్ ఫోన్లో చిప్ వేస్తారు. చిప్ వేయకపోతే సెల్ ఫోన్ ఎంత మంచి ఉంటుంది, ₹1,00,000 పెట్టారు, చిన్న చిప్, సిమ్ కార్డ్ అంటారు. సిమ్ కార్డ్ వేసి పరమాత్మ పంపించాడు. ఎప్పుడైతే ఈ సిమ్ కార్డ్ వెళ్ళిపోయిందో ఆ సెల్తో ఏ పని లేదు, అది పలకదు ఉలకదు. అట్లాగే ఈ దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన తిజేద జ్ఞాన మాలిన్యం సోహం భావేది. మరి ఏం చేయాలి ఈ దేహంతో? ఈ దేహాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే ఏం చెప్తుంటే, అరే నాయన ఈ దేహము అంటే నేను ఏమనుకుంటున్నావు, ఇదేదో తుచ్చమైనటువంటి నీచమైనటువంటి చచ్చిపోయేట తత్వం కలిగినటువంటిది, దహించబడేటువంటిది, మురికి పెట్టేటువంటిది, మలినమైనటువంటిది, ఎప్పటికైనా చచ్చేది అనే భావన వద్దురా నాయన, అది తీసేసుకో. చావును గురించి ఎవరూ చింతన చేయరు. ఐఎమ్ రెడీ విత్ మై లగేజ్ అని అనుకోవాలట. మరి లగేజ్ ఎందుకు నువ్వు తీసుకుపోతావా? లగేజ్ ఏ లగేజ్తో రెడీ ఉంటావు? నీవు చేసిన పాప పుణ్యముల యొక్క లగేజ్ను సిద్ధంగా పెట్టుకోవాలి. అదంతా ఎక్కడ అవుతుంది? సిమ్ కార్డులోకి వెళ్ళిపోతుంది. భగవంతుడు పంపినటువంటి ఆ సిమ్ కార్డులోకి ఈ మనము చేసిన వర్తన,
జీవన విధానం, ప్రవర్తన సమస్తమంతా కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయితే అదే నిర్ణయిస్తుంది, అంటే మన ఆత్మ లోపల రికార్డ్ అవుతుంది. చివరికి దేవుడు ఎవరో చనిపోతే అతని యొక్క ఆత్మను పుణ్యం చేసిన వానికి ఈ జన్మ, పాపం చేసిన వానికి ఈ జన్మ ఆయన తీసుకుపోయిస్తాడు. ఎంతమంది కనిస్తాడు, ఎన్ని కోట్ల మంది కనిస్తాడు, ఎన్ని ఈగలు, ఎన్ని దోమలు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. రకాలు, కేటగిరీస్. మనిషి అంతా ఒక కేటగిరీ. 83,99,999 ఇతర జీవులు ఉన్నాయి. ఎవరి చరిత్రలను రాస్తారు, ఎక్కడ రాసి పెట్టరు. అవన్నీ కూడా ఏం లేదు. నీకు చిప్పు పంపించండు, నీ లోపల ఉంది, అదంతా రికార్డ్ అవుతుంది. దాని తత్వాన్ని బట్టి, నీ సంస్కారాన్ని బట్టి ఏ జన్మలోకి నీకు వెళ్ళాలో ఈ భూప్రపంచంలోనే లేదా ఈ యొక్క విశ్వంలోనే ఆ జన్మను ఆకర్షించి దాంట్లో కలుపు. మన చేతుల్లోనే ఉంది. వేరే ఎక్కడ ఎవరో తీసుకుపోయి దాంట్లో పెట్టాడు. పెట్టుకుంటే కూర్చుని ఎంతమంది కనిపెట్టాలి. ఊడదొచ్చే రేపు ఊడదొచ్చే వాళ్ళ పాపాలు ఉన్నాయి. ఎక్కడ లెక్క చేయాలి, కాడ కాదు. చెప్పారు ఏంటంటే, అయ్యా నీవే, ఒక మాటలో చెప్పాలంటే నీవే బ్రహ్మము. ఎందుకు బ్రహ్మము? నీవే బ్రహ్మము. అహం బ్రహ్మాస్మి. అస్మి అంటే ఉన్నాను, నేను బ్రహ్మనై ఉన్నాను అని ప్రతి జీవి అనుకోవాలి. నీవే బ్రహ్మం అయిన తర్వాత నీకెవడు చెప్పాలి? అసలు నిజంగా చెప్పాలంటే పశుపక్షాదుల కంటే మనం గొప్ప వాళ్ళము అని చెప్పుకుంటాం, గొప్పతనం చెప్పుకుంటాం. కానీ కొన్ని విషయాలు ఆలోచిస్తే మనం అధమ స్థాయిలో ఉన్నామని చెప్పడానికి బాధపడుతున్నాం. ఆహార నిద్ర భయమైనంచ సమానమే తత్ పశుభిర్నరాణం జ్ఞానం అధికో విశేషత జ్ఞానేన హీనః పశుభి సమానః. పశువుతో సమానం ఎప్పుడైతే మనం అంటే జ్ఞానం హీనమైతే, మనిషిలో ఉండాల్సినటువంటి నియమాలు, నిష్ఠ, విలువలు, ఈ ప్రవర్తన, సద్గుణ సంపన్నత ఇవన్నీ కనుక లేకపోతే మానవుడు ఏవైతే ఆచరించాలో, ఏ సంస్కారం అయితే పొందాలో అవన్నీ పొందకుంటే పశువుతో సమానము. ఇంకా పశువు కన్నా హీనం అనలేదు, సంతోషపడాలి. అందుకని ఇక్కడ మరి ఏం చేయాలి? మరి మనిషికి ఉన్నట్టు ప్రాధాన్యత భగవంతుడు ఎందుకు మనిషిని ఇంత ఉత్తమ జన్మగా పుట్టించండు అంటే ఒకటే ఒక కారణం అట. అతనికి అధికో విశేషత. ఏం అధికం? జ్ఞానం అధికం. మరి జ్ఞానం ఇచ్చిన తర్వాత పశుపక్షాలకు భగవద్గీత చెప్తలేము మనము, ఈగలకు కీటకములకు భగవద్గీత చెప్పడం లేదు, వాటికి చెప్పేటోళ్ళు లేరు. మనుషులకి ఏం చెప్పాల్సి వచ్చింది? తెలివైనోడు కాబట్టి దారి తప్పి పని చేయడానికి అవకాశం ఎక్కువ. ఈ దారి తప్పే పశువును ఏం చేయాలి? కట్టేయాలి. అది ఎట్లా అలవాటు చేయాలి దానికి? ఆ పశువులు అంటే ఇట్లే ఒక ఆయన పశువుల కోటం ఉన్నది, ఆవుల కోటం ఉన్నది. వాళ్ళ తండ్రి ఈ రోజు దాన్ని కట్టేసేది. కొడుకేం పెద్దగా గమనించకపోయేది. మన ఆయన చూసుకుంటున్నాడే, వాడు వరంలో వాడుంటాడు. భార్య మాత్రం గమనించేది. పాలు పిండేటప్పుడు ఏం చేసేది తండ్రి అంటే రోజు కాళ్ళకు గూటాలు ఉంటాయి అనమాట, వాటికి కట్టేసేటట్టు వాడు. ఇట్లా జరుగుతూ ఉంది. వాటిని ఇప్పాలంటే కొన్నాళ్ళు అయినా ఏం చేసిండు వాడు? ఇప్పడం కట్టడం రెండు మానేసిండు. తాడు తీసుకొని పోయి కట్టినట్టు యాక్షన్ చేస్తున్నాడు. అది కట్టిండు అనుకుంటున్నాడు, ఇంకా అన్ని వదులుతుంది. ఇట్లే కాలం గడుస్తుంది. ఒకరోజు కొడుకు తండ్రి ఊడిపోయాడు. నాన్న దగ్గర చూడుకోరా ఫస్ట్ కంటే అవి విడిస్తే పోతలేవు. అసలు కట్టలేదు. అవి కట్టి తీసుకుని గుమా కొడుతున్నాడు. ఆ దొడ్డి అవతలకి మెక్కడికి పోదామండి, అవి వెళ్తలేవు. ఎందుకు వెళ్తలేవు అవి? కట్టబడినం అనేటువంటి భ్రమలు ఉన్నాయి. మనం కూడా ఈ సంసారం గణేశ్వరుడు. మనం పశువులము, ఆవులను కట్టేసిండు. దేని చేత? మాయా మేఘం తరంతితే దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ అని స్పష్టంగా చెప్పింది. మరి ఈ మాయ తొలగించేటందుకు కొరకే ఈ ప్రయత్నం. విష్ణు సహస్రనామం చేసినా, పూజలు చేసినా, పురస్కారం చేసినా, యజ్ఞాలు చేసినా, యాగం చేసినా, దానము, ఇవన్నీ సమస్తం ఏమన్నా చేయండి, ఏ ప్రక్రియలో ఉన్నది కాక ఈ జ్ఞానాన్ని పొంది అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడం. అప్పుడు మాయ దూరం కావాలని పరమాత్మ ఏం చెప్పిండు? మాయామేతాం తరంతితే, నేను నీ మాయను తరింపజేయగలిగే శక్తి నాకున్నది, దూరం చేసే శక్తి ఉన్నది. నువ్వు తరించబడాలంటే నీ లోపల మాయ పోవాలి. ఆ మాయ దైవీహేషం అంటే భగవంతుడి చేత నిర్మితమైనటువంటి మాయ. అది నీవు తొలగించుకోవడానికి అంత సులభం కాదు. భగవంతుని ఆశ్రయించినప్పుడు మాత్రమే మాయ దొరుకుతుంది. చిన్న ఉదాహరణ మేము ముందు పెట్టాను. రామాయణ కల్పవృక్షం అనేటువంటి ఒక గ్రంథాన్ని విశ్వనాథ సత్యనారాయణ రాశారు. రామాయణ కల్పవృక్షం, చాలా మంది గ్రంథాలు రాశారు. ఆయన రామాయణ కల్పవృక్షం అని రాశారు. కల్పవృక్షం అంటే ఏంటి?
కోరికలు తీర్చేటువంటి చెట్టు అని అర్థం. సమస్త కోరికలకు ఆధారభూతమైంది. ముప్పావల రంగనాయకం అని ఒక ఆమె ఏం చేసిందంటే, వాడు అట్ట రాస్తాడా, నేను ఇంగువలాగా రాస్తానని చెప్పి రామాయణ విషవృక్షము అని రాస్తాను. పెద్ద గ్రంథం, మంచి మేధావి రాసింది. మరి ఈ రామాయణం చదువుకుంటే నేను విషవృక్షం రాస్తుందా? చాలా కష్టపడ్డాడు. పిల్లవాళ్ళు రాముడిని ఎట్లా తిట్టాలి, సీతాన్ని ఎట్లా తిట్టాలి, ఆంజనేయుని ఎట్లా తిట్టాలి, ఏ పాత్రను ఎంత తిడితే అంత ప్రయోజనం అని చెప్పేసి వాళ్ళ కమ్యూనిస్టుల యొక్క అభిప్రాయాల ప్రకారంగా బాగా తిడుతూ అనేక ఉదాహరణలు చేస్తూ ప్రతి శ్లోకాలను పెట్టుకుంటూ అటు వాల్మీకి మహర్షిని తిట్టుకుంటూ హిందూ ధర్మాన్ని తిట్టుకుంటూ సనాతన ధర్మాన్ని తిట్టుకుంటూ చాలా ప్రయత్నం చేసింది. సంవత్సరాలు కష్టపడి ఇంత పెద్ద గ్రంథాన్ని విషవృక్షం. ఎవరన్నా ఈ పుస్తకం చదివిన మేము అంటారా? ఎవరన్నా అన్నది లేదు. ఎందుకు? అది విషయం కాబట్టి. విషయం దగ్గరికి ఎవరు కదా. అయితే అక్కడ సభ జరిగిందట. ఇది ఒక పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఇట్లాగే పెద్ద మేధావులు అందరూ వచ్చారు. ఆ సభలో చాలా బాగా తిట్టింది ఈమె, అట్లా ఇట్లా అని చెప్పి అందరూ మెచ్చుకున్నాడు. ఒక స్వామిని పిలిచిందట పనిగానక. రామాయణం అంటే ఆయన తెలుగు రూడు కొట్టు పెట్టు 4 గంటలు వచ్చాడు కూర్చున్నాడు. దాదాపు 5 కూర్చున్నాడు. కూర్చున్నాక అంతా వెంటుడు చిత్రం ఏంది ఇది ఏం కదా, రామాయణం తిట్టే కార్యక్రమం కూడా ఒకటి ఉందా, ఇటువంటి పాప కార్యక్రమం నేను ఎందుకు పాల్గొన్నాను వీడు బాధపడతాడు. ఏంటంటే ఆలోచించినట్ట ఒకటే ఒక విషయం. లాస్ట్కి నేను మాట్లాడమన్నట. మీ అభిప్రాయం చెప్పండి సార్. 2 మాటలు. నాకు రామాయణం అంతా తెలుసు, విషయం అయితే తెలియదు. నాకు కల్పవృక్షం అని మాత్రమే తెలుసు, విషవృక్షం అని నాకు తెలియదు. కానీ రామాయణం రాయడానికి ఆయన ఒకటి కష్టం చూడు, ఆ కష్టాన్ని నేను నమస్కారం చెప్తున్నాను అని నమస్కారం చెప్తున్నాను. ఒక్కటి. రెండవ మాట ఏమన్నా అంటే, అనేక సార్లు తెలిసో తెలియకనో రామ 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 సీత ఆంజనేయ అని ఆ భగవన్ నామాన్ని జపించుడు సహస్రనామ తత్తుల్యం అని మనం చెప్పుకుంటాం. అట్లా స్మరణ చేసిన కారణంగా ఆమె లోపల దివ్యత్వం కలిగింది. ఆ దివ్యమైనటువంటి తేజస్సు ఆమె ముఖంలో కనపడుతుంది. ఇది ఆ తేజస్సు ఆ రాముని యొక్క శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అటువంటి 1000 నామములు సమతుల్యమైనటువంటి రామ అనేటువంటి అక్షరంలో ఉండేటువంటి రా ప్లస్ ఆ ప్లస్ మా. ఇక్కడ త్రిమూర్తి ఓంకారంలో ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఉన్నది. అందుకని ఇంతటి దివ్యమైనటువంటి నామాన్ని పదే చిట్టినా పర్వాలేదు, కానీ శోధాయితే చేసింది కదా. అందుకని ఆమె తేజస్సు కలుగుతుంది. ఆమె తేజస్సు నేను నమస్కారం చేస్తాను. ఇది సంస్కారం. అది ఒక మార్గం. అయితే సభ మొత్తం ఏం చేసిందంటే అప్పుడు ఈయనకి నమస్కారం చేసింది. వేసి సభలో అందరూ సంతోషపడి ఏం చేసిరట, ఆ కమ్యూనిస్టులు వేస్తాయి వచ్చి ఈయన కాళ్ళు ముక్కుతారట. అందరూ వచ్చి రంగనాయక కాళ్ళు ఎవరు ఒప్పుతారట. నాకు అర్థమైంది కదా విషయం కట్టిందేని. అందుకని భగవంతుడి యొక్క నామంలో ఆర్త విషన్న శితిరాశ్చ గీత గోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాసు తినబో. ఏమని చెప్పిండు? విష్ణు సహస్రనామం ఎందుకు చదవమన్నాడు? ఆర్తుడు. ఆర్తుని యొక్క ఆలోచన ఏమిటండి? ఆర్తుడు అంటే ఒక రకంగా ఆపద కలిగినటువంటి వాడు అని అర్థం. ఏ ఆపదలు అంటే అవతలు బాగుపడితే కష్టం, అదొక పెద్ద ఆపద. ఆయన గది చేస్తుండే ఉత్తరనే చేస్తున్నాడా, ఏం లేకుండా చేస్తున్నాడా, ఆయన చేసినంత అంటున్నదా అంటున్నాడు అనమాట. విష్ణు సహస్రనామం ఎందుకు ఏం కొట్టే చేసేందుకు విష్ణు సహస్రనామం ఎందుకు? వాడికో ఆపద, వీడికో ఆపద. ఒకడికి తాగింది దీర్ఘ ఆపద, ఒకడికి రకరకాల ఆపదలు మనం చెప్పలేము. అన్ని ఆపదలు మనం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు. కానీ నిజంగా భక్తునికి ఆపద ఉందా? భక్తునికి ఆపద లేదు. చావైనా పుట్టుకైనా ఏది జరిగినా నష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా భక్తుడు అనేటువంటి వాడికి ఆపద లేదు. ఎందుకు? భగవంతుడు ఆనంద స్వరూపుడు. నీకు ఆనందం ఇవ్వడానికే పరమాత్మ ఉన్నాడు. ఆ ఆనందాన్ని పొందడానికే నీవు ఉన్నావు. ఆ ఆనందం ఉట్టిన దొరకదు. భగవన్నామ జపం ద్వారా మాత్రమే ఆ ఆనందం మన మనసులో తొలకిసలాడుతుంది. అందుకనే ఏం చెప్పినారంటే ఆర్త విషన్న. రెండవది ఆర్తుడు అంటే ఆపదలు ఉన్నవాడు భగవంతుడు నీవి దిక్కని ముక్తుడు. సరే అయినా పర్వాలేదు. రెండు విషన్న. విషన్న అంటే వదనము అంటే ముఖ భాగము. ఈ పాలి భాగం అంతా కూడా మనం ఒక మనిషి యొక్క సంతోషంగా ఉండడా దుఃఖం ఉండడా ఎటు చూస్తామమ్మా? బాధగా అనిపిస్తే అప్పుడే కళ్ళు వీకపోయినట్టు, కళ్ళు ఏమైనట్టు, ఊసులు గారినట్టు, ముఖం మీద ఏమంటే అర్థం కానట్టు విచిత్రంగా ఉంటారు అన్నమాట. ఆర్త విషన్న. విషన్నమైనటువంటి మనస్సు వచ్చేసింది. మనస్సు విషణంగా ఉంది అనే విషయం ఎక్కడ అర్థమవుతుంది? మనకు ముఖాన్ని బట్టి తెలుస్తుంది.
అట్లా ఉంటే కూడా ఈ విష్ణు సహస్రనామన్న చదివితే నీ ముఖంలో తేజస్సు వస్తుంది. ఎంతసేపు వస్తుంది? ఎప్పుడు బంద్ చేస్తావు మళ్ళీ అది దయమై పడుతుంది, బంద్ చేస్తే మళ్ళీ పట్టుకుంటుంది. అందుకని భగవన్నామాన్ని ఎప్పుడు చదవాలి అంటే దేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు. మనము నీ మనసు బాగుండాలంటే భగవంతుని ప్రకటించడం అంటే స్తుతి చేయడం, అతని యొక్క వైభవాన్ని గురించి ఆలోచించడం. ఎప్పుడైనా మనము మన విషయాల గురించి ఆలోచిస్తాం, కానీ భగవత్ సంబంధమైన విషయంలో ఈ సృష్టి ఎందుకు వచ్చింది, నేను ఎవరిని, ఈ లోకానికి నాకేం సంబంధం ఉంది, ఈ ప్రకృతికి నాకేం సంబంధం ఉంది, ఈ దేహము నాకు ఎందుకు ఇచ్చింది ఈ పరమాత్మ, ఈ జన్మేంది, ఈ పిల్లలేంది, మన్నేంది, మసనకడం కోహం కా ఆయాత అని ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నా, ఆలోచన చేసుకున్నావా? ఏం చింత చేస్తున్నావు అంటే మోకాలు ఏంటంటే మన బాహ్యమైన చింతలు చేస్తున్నాం, కానీ భగవత్ చింతలు చేయాలి కదా. దేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు. అందుకని ఏ దినం మంచిది, అమాస మంచిది అంటే కర్ణాటక పోతే అమాస మంచిది, మన దిక్కేమో చెడు. మరి ఇట్లా అందరూ మనసులోనే కదా, దినంలో తేడా లేదు, నీ మనసులోనే తేడా ఉంది. దేవుని చింతించు దినము చక్రహస్తును ప్రకటించు మనము అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఆర్త, ఈ శ్లోకం దీంట్లో ఉంది, ఆర్త విషన్న శిథిలాచ్య భీత. శిథిలాచ్యం అంటే శిథిలమైపోవడం. ఇక్కడ మనస్సు శిథిలమైపోతుంది. మనస్సు ఎప్పుడైతే శిథిలమైపోయిందో అప్పుడు మనలో ఉండేటువంటి బుద్ధి ఏమో కాన్షియస్నెస్ అంటారు కదా, బుద్ధిని కాన్షియస్నెస్, అది ఏమవుతుంది, అది కూడా చంచలమైపోతుంది. ఒకడు అంటాడు ఏమంటే నాకు కోపం వచ్చిందని మనిషి అని అంటాడు, ఏమన్నట్టు అన్నట్టే కదా. అందుకనే భగవద్గీత చెప్పింది, క్రోధో భవతి సమోహ స్మృతిభ్రంశో బుద్ధినాశ ప్రణశ్యతి. క్రోధో భవతి సమోహ. ఎప్పుడైతే నీకు కోపం వచ్చిందో, కోపం వచ్చింది అన్నది చిన్న గుణం కాదు, అర్థం చేసుకోవాలి. చాలా దుర్మార్గాలు చేస్తుంది, అంతే కదా. ఒకసారి నేను కళ్ళారా చూసిన, ఒకసారి ఒక మామ ఏం చేసిందంటే చెంబు తీసుకొని ఇట్లా కోడలకు వైపు ఇట్లా కొట్టిండు, కిందనే కొట్టిండు, ఆమెను కొట్టలేదు. కింద కొడితే ఆ పిల్ల ఏం చేసినా లేని కోపం మా మామయ్యకు వచ్చింది కాబట్టి, ఇంత కోపం వచ్చిన మా మామూలు బ్రతకొద్దని సూసైడ్ చేసుకుంది. అంతే, ఇంత కోపానికి నేను కారణం కావాలన్నా, నాది ఓ బతక. మా మామను ప్రశాంతంగా ఉంచే అవకాశం లేనటువంటి పరిస్థితి నేను ఎందుకు, నా జన్మ ఎందుకు అని చెప్పిపోయి చచ్చింది. అంటే ఉదాహరణ చెప్తున్నా ఇది. ఎట్లా అంటే క్రోధో భవతి సమోహం, ఏం కలిగింది అక్కడ? మోహం కలిగింది. మోహం అంటే ఏంది? నేను అనే అహంకారం వచ్చేసింది. అరే మా మామకు పిచ్చి వచ్చిందేమో, వస్తే పిచ్చోడు పిచ్చి అయిందేమో, నా పిల్లలు ఎందుకు ఖరాబు చేస్తుంది అనుకోలేదు కదా. మోహం కలిగింది, తన మీద తన యొక్క ప్రతిష్ట మీద మోహం కలిగింది. క్రోధో భవతి సమోహ స్మృతి విభ్రమ. ఎప్పుడైతే మోహం కలిగిందో, కోపం వచ్చిందో, మతి విభ్రమ, మతి చెడిపోయింది. స్మృతి భ్రంశో జ్ఞాపకం. ఒక్కోసారి ఏం చేస్తారంటే బాగా కోపం ఉన్నప్పుడు మనం పోవాలి, పోయి మాట ఆ భార్య భర్తలో గొడవ చేసుకుంటున్నాం. అప్పుడు పోతే ఎవరు మహేశ్వరరావు వచ్చింది, ఆ కూర్చో మహేశ్వరరావు ఇక్కడ కనపడుతుంది, ఎవరో వచ్చిందని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? బుద్ధినాశో ప్రణశ్యతి. కోపం అన్నది ఇన్ని పనులు చేసింది. భగవద్గీత ఇంత చిన్న విషయాన్ని కూడా మూసగుచ్చినట్టు చెప్పి నిన్ను తయారు చేసుకుంటూ వచ్చేసింది. వచ్చి ఒరే నాయన నువ్వు మోక్షం కావాలని పిచ్చి శాస్త్రం చేస్తున్నామేమో, మోక్షం కూడా వద్దుకోరా అని చెప్పిండు. అధ్యాయం పేరేం పేరు? మోక్ష సన్యాస యోగం. సన్యాసం అంటే విడిచిపెట్టడం, మోక్షాన్ని వదిలిపెట్టడం. మోక్షం ఎందుకు వదలమంటున్నావు? ఇంత దగ్గర ఏం చెప్పిండు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం ప్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మహా శుచః అన్నాడు. నీకు మోక్షం ఇస్తాను. అప్పటి దగ్గర నువ్వు మోక్షం ఇస్తా అంటావు, నీ తాత ఏం చేస్తాడు? చాక్లెట్ ఇస్తా, పలానా వస్తువు తీసుకురాప అంటాడు. చాక్లెట్ ఇస్తాడు, తెచ్చినాక చాక్లెట్ తీసుకుని సరిదిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? కృష్ణ పరమాత్మ అట్లా చెప్తాడు, మోక్షం ఇస్తాను అని చెప్పుకుంటూ వచ్చేసి లాస్ట్కి వచ్చినాక ఏం చేసాడు? నీ మోక్షం అనే కాంక్ష కూడా తీసేసుకొని ఆయన సర్వధర్మాన్ని పరిత్యజ్య. నీకు చాలా తెలిసి ఉండొచ్చు, సైకాలజీ తెలిసి ఉండొచ్చు, లేక పేదాలజీ తెలిసి ఉండవు, ఇవి శాస్త్రం ఆ శాస్త్రం మన ధర్మశాస్త్రం ఎన్ని శాస్త్రాలను తెలిసి ఉండని, నన్ను శరణిదొచ్చని శాస్త్రములకు విలువ లేదు అని. అందుకని ఎవరైనా బాగా చదువుకున్నాం, మంచి గొప్ప మేధావిని అనుకుంటే అదంతా కేవలం భ్రమ మాత్రమే. ఇప్పుడు చూడండి, ఆకాశంలో మనకు ఏలూరు దగ్గర ఏమున్నదండి? ఒక నాసా రోదసీలోకి
ఏమంటుంది? శ్రీహరికోట దగ్గర రాకెట్లను పంపించేటువంటి ఒక రోదసి కేంద్రం ఉంది. అక్కడ కూడా యజ్ఞం చేసిన తర్వాతనే వాళ్ళు పూజ అన్ని చేసిన తర్వాత నమస్కారం చేశారు. అరే ఇంత పెద్ద సైంటిస్టు చంద్రుడి దగ్గరికి పోగలుగుతున్నావు, సూర్యుని దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం జరుగుతుంది మన దగ్గర, అయినా కూడా నువ్వు భగవంతుని నమ్ముతున్నావు. ఆ భగవంతుని నమ్మకుంటే ఈ ప్రకృతి లేదు, ఆ ర్యాకెట్ లేదు, నేను లేదు, నాలో నాలెడ్జ్ భగవంతుని సంబంధించింది. నాలెడ్జ్ వేరు, భగవంతు యొక్క అనుగ్రహం వేరు కాదు. ఇది ఈ యొక్క భావన మన హిందుత్వంలో ఉంది. ఇది సరిగ్గా ప్రచారం చేయలేక, సరిగ్గా అందరికి తెలియక అజ్ఞానంలో పడిపోయి మనం ఏమనుకుంటామంటే కోరికలు తీర్చడానికి భగవంతుని ఒక వ్యాపార వస్తువులాగా మనం కేటాయించాం. అక్కడ మనం చెప్తున్నాం. అందుకని ఆర్త విషన్న శిథిలాచ భీత, భయము చెందిన వాడిని ఎవడు బాగుపడుతుంది? భయం ఏమిటి? విచిత్రమైన భయం. ఇట్లే ఒక ఆమె పాపను, టైం ఎక్కువైతే చెప్పండి గురించి, అది ఒక పాప తొట్టెల్లో పడుకోబెట్టుకుంది. లేకగలిగిన బిడ్డ, భర్త కంపెనీ పోయిండు, ఆమె ఒకతే ఉంది ఇంట్లో. ఆ మత్సు మీద ఒక పెట్టె ఉంది, ఇనుప పెట్టె. ఆమెకు ఆలోచన వచ్చేసింది, ఇనుప పెట్టె నా కొడుకున పట్టే పరిస్థితి ఏంటి అని భయపడ్డది. ఆయన కూడా ఆమె చేతుల్లో ఆమె లేదు, ఏడవడం మొదలు పెట్టేసింది. ఆ ఇంటి పక్కన ఆమె ఎవరో బదులుకు వచ్చింది, బదులుకో లేక తోడుకో వచ్చింది. వస్తే ఆమె చూసింది, ఈ ఏడుస్తుందని ఆమె ఏడవకపోతే ఆమెకు బదులు పెట్టారు, ఆమె వలసింది, ఏడ్చింది. ఇప్పుడు నవ్వితే అందరం నవ్వుతున్నాం కదా, అట్లే అందరూ ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ అందరూ ఏడ్చింది. ఇంటి మొత్తం సమయంలో పెద్దలు లేచింది. నిజంగా భర్త వచ్చిన తర్వాత ఏమైంది పెట్టనండి మీద పట్టినట్టు. ఆమె పిచ్చిదయిందేమో భీతం చేత, భయం చేత. మీరెందుకు పిచ్చోళ్ళు అయ్యారు అంటే మేము అనుసరించినాం. ఆ భయానికి కూడా మనం కరోనా వస్తుంది అంటే భయం చేసి చచ్చిపోయిన వాళ్ళు 90 మంది అంట, నిజంగా రోగం వచ్చిన వాళ్ళు 10%. అట్లా భయం కూడా వచ్చినప్పుడు పరమాత్మను మనం ఆశ్రయించాలి. భయమును మనం పోగొట్టుకునే శక్తి మనకు లేదు. పరమాత్మను ఆశ్రయిస్తే ఆ భయం తొలగిపోతుంది. ఆర్త విషన్న శిథిలాచ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమానం. ఘోరమైన వ్యాధులు కూడా భగవన్నామ జపం చేత పోతవి. ఎట్లా? ఒక చిన్న మాట చూసుకుందాం. ఎవరైనా అయ్యగారు దానికి పోయినామనుకోండి, అయ్యా నాకు బాణం బాగలేదు, ఇది అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, అమాసకి ఇట్లా అవుతుంది, విజ్ఞానికి ఇట్లా అవుతుంది, మన బుద్ధి మారుతుంది, అక్కడ జరుగుతుంది. అయితే అప్పుడు ఏం చేస్తుందంటే 11 రోజులు ఈ చుట్టూ తిరిగి బిడ్డ అన్నమాట కూడా చుట్టూ తిరుగు అయిన తర్వాత తడిబట్టలతో రోజు తిరుగు, తెల్లవారుజాములు లేచేది. అయిపోయి ఆరోగ్యం బాగుపడేది. తెల్లవారుజాములు లేస్తుంది, బ్రహ్మముహూర్తమైంది, ఆ సమయానికి ఉన్న పవిత్రత. ఆ తెల్లవారుజాముని స్నానం చేస్తుంది, తడిబట్టలు కట్టుకుంటుంది, శరీరానికి చల్లదనం వచ్చేసేది. మనలో ఉండే కోప తాప క్రోధ పరితాపాలన్నీ పోయి ఆ తడిబట్టల కారణంగా మనలో ఒక చల్లదనము, ఒక ప్రశాంతత ఏర్పడుతుంది, నిబద్ధత. అయితే నియమం ఉన్నది ఇక్కడ. 11 సార్లు తిరగాలి, 20 సార్లు తిరుగుతాం పడే. అట్లా చలికి లెక్కలు తపస్సు, నేను చేస్తున్నది తపస్సు కాబట్టి నేను తిరుగుతా. అయ్యగారు చెప్పిండు, పెద్దల మాట వింటుంటా. ఈ క్రమంలో అనేక సద్బుద్ధులన్నీ కూడా మనకు కలుగుతాయి అన్నమాట. దాన్ని ఆర్త విషన్న శిథిలాచ భీత ఘోరేషు చ వ్యాధి. ఈ రకంగా మనలో ఏమైనా తప్పుడు గుణాలు ఉంటే అప్పుడు ఏం ఆలోచన వస్తుంది? మాంసం తినేటోడు మాంతుడు, తాగేటోడు మాంతుడు, అబద్ధాలు మాట్లాడు. నేను రోజు హనుమాన్ చుట్టూ తిరుగుతున్నా, నేను అబద్ధాలు ఎట్లా మాట్లాడుతున్నాను కూడా మాట్లాడుతున్నాను. రోజు నువ్వు ఇష్టంగా దేవుని చుట్టూ తిరుగుతున్నావు, ఇదేం పనులు చేస్తున్నావు కూడా అంటాడు. ఈ బాధ కన్నా, లోక బాధ కన్నా తను మారడానికి ప్రయత్నం చేశాడు. ఈ రకంగా భగవంతుని యొక్క నామం యొక్క ఉచ్చారణ ప్రభావం అనేది మనందరూ పనిచేస్తుంది అని చెప్పి విముక్త దుఃఖ సుఖినోపవంతు, నీకు సుఖాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని తొలగిస్తుంది. ఈ పవిత్ర కార్యాలు చేస్తుంది. కాబట్టి విష్ణు సహస్రనామం ఏ ఇంట్లో చేసినా ఆ ఇల్లు పావనమట. ఎత్ర గీత విచారస్య పఠనము పాఠనం సుతం అందాక చెప్పాను. కాబట్టి ఎక్కడైతే విచారణ ఈ భగవద్గీతల గురించి జరుగుతుందో, భగవద్గీత అంటే కేవలం భగవద్గీత శ్లోకాలే అనుకోకండి. ఏది కానీ దైవ సంబంధమైంది, జ్ఞాన సంబంధమైంది ఏ విచారణ జరిగినా, విచారణ అనే 2 మాటలకి అద్భుతమైన పేరు మాట ఉంది. విచారణ అంటే కేవలం ఉన్నట్టుగా చూడండి, ఎందుకు చెప్పింది ఆ మాట, ఎవరి ఉపయోగం కోసం. విష్ణు సహస్రనామం బాగా గడగడ చదువునికి వచ్చినంత మాత్రం ప్రయోజనం లేదు. అందులో ఉన్న సారాంశం ఏంటి? నా జీవితంలో నేను ఎట్లా అన్వయం చేసుకుంటా, నా జీవితంలో నేను ప్రవర్తనలో దీన్ని ఎట్లా మార్చుకుంటా అనే ప్రయత్నం చేయగలిగినప్పుడు ఉత్తమ స్థితి కలుగుతుంది. మరి ఈశ్వర్ గారిని నేను కొడితే అంత బాగుండదు. ఏమవుతుందో ఆ భగవంతుడే వారి వారి కర్మలకు, వారి వారి మంచి బుద్ధికి
పరమాత్మని అటువంటి శ్రేయస్సును కలిగించాలని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను.